Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? దేవుడు మనల్ని ఆదరించేవాడు. మనుషులు మాటల ద్వారా ఆదరిస్తారేమో కానీ దేవుడు తన కార్యం చేసి దేవుడు మనల్ని ఆదరిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మన కన్నీటిని తుడుస్తాడు. దేవుడు తన మందిరంలో మనల్ని ఆదరిస్తారని, తన లేఖనాల ద్వారా, జీవం కలిగిన మాట ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తారని. అందుకే క్రైస్తవునికి లేదా ఒక విశ్వాసకి దేవుని వాగ్దానం బలమని, అవి మనల్ని ఆదరిస్తాయి, మన దేవుని దగ్గరికి తీసుకొస్తాయి. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాగ్దానం మనం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చూడాలందరూ ఓపెన్ చేయండి. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనంలో రాయబడింది. ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికి మేలు చెయ్య ఉద్దేశించుచున్నాను కనుక భయపడకుడే. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో మేలు చెయ్యాలనుకుంటున్నాడు కాబట్టి భయపడొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొన్నిసార్లు సంవత్సరం ఆఖరికి వచ్చేసరికి ఏదో తెలియని భయం అందరి జీవితాల్లో కూడా. సంవత్సరం గతించిపోతుంది, ఎప్పుడు మా జీవితం ఆశీర్వాదం పొందుకుంటాం, ఎప్పుడు ఆ కార్యం నెరవేర్చబడుతుంది, ఎప్పుడు మా కొరకు ఆ ద్వారం తెరవబడుతుంది, ఎప్పుడు దేవుని సహాయం మాకు అందించబడుతుంది, ఎప్పుడు మేము ఆ మంచిని పొందుకుంటాం అని అది దేవుని వాక్యం సెలవిస్తుంది. భయపడొద్దు, ఎందుకంటే దేవుడు మీ జీవితంలో మేలు చేయాలని ఉద్దేశిస్తున్నాడు. మేలు అనగా మంచి. దేవుడు మనల్ని శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో, మంచి ఆశీర్వాదాలతో దేవుడు వాళ్ళు తృప్తిపరచాలనుకుంటున్నాడు. బైబిల్ సెలవిస్తుంది దేవుడు మనకి అన్ని విషయాల్లో కూడా సమృద్ధిగా మేలు చేసేవాడు. అన్ని విషయాల్లో కూడా సమృద్ధిగా మేలు చేస్తాడు దేవుడు. గర్భఫల విషయంలో, భూఫల విషయంలో, చేసే పని విషయంలో, ప్రయత్నాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు సమృద్ధిగా మేలు చేస్తాడు, సమృద్ధిగా మంచి చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మేలు చేస్తాడు కాబట్టి ఏం చేయకూడదంటే మనం భయపడకూడదు అని. హల్లెలూయా. విశ్వాసంతో దేవుని వెతికినప్పుడు దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడని. కొన్నిసార్లు మనం మనుషుల మాటల మీద నమ్మకం ఉంచేసి మనం భయపడిపోతూ ఉంటాం. ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో చెప్పారని, లేదా డాక్టర్స్ రిపోర్ట్ బట్టో, లేదంటే ఎవరో ఏదో కీడు జరుగుతున్నారని చెప్పి దాన్ని బట్టి మనం భయపడతాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుణ్ణి వెతుకు వారికి, విశ్వాసం దేవుని దగ్గరికి వచ్చే వారికి దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడని. ఎవరైతే పాపాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వస్తారో వారు ఖచ్చితంగా దేవుని నుంచి మేలు పొందుకుంటారని, వారు ఆశీర్వాదం పొందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో ఏలియా అనే ప్రవక్త మనం చూస్తాం. ఏలియా గారికి ఒకనొక రోజు యెజబెల్ అనే స్త్రీ మహారాణి ఒక వర్తమానం పంపించింది. ఏంటి వర్తమానం అంటే, రేపటి కల్లా నేను చంపేస్తాను. ఏలియా గారు రోషం కలిగిన ప్రవక్త, దేవుని కోసం నిలబడ్డాడని ప్రతి విషయంలో. అలాంటి సందర్భంలో ఏలియా గారు కూడా భయపడి ఒక అడవిలోకి వెళ్ళిపోయి ఒక చెట్టు కింద, ఒక పొద కింద కూర్చుని అడుగుతున్నాడు ప్రభుని, ప్రభా నన్ను తీసుకెళ్ళిపోయా, నా ప్రాణం తీసే, నేను నా పితృలుగా నాకు గొప్పవాడినేం కాదు అని చెప్పి నిరుత్సాహంతో, ఎంతో భయపడుతూ, ఆందోళనతో ఆయన దేవుని ప్రార్థన చేయడం మనం చూస్తాం. దేవుడు చెప్పిన మాట, ఏలియా నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది. నువ్వు అనుకుంటున్నావు నీ ప్రయాణం అయిపోయిందేమో అనుకుంటున్నావు, కానీ ఇంకా శక్తికి మించిన ప్రయాణం నీ జీవితంలో ఉందని. ఏ ఏలియా గారు అయితే ప్రభా నన్ను తీసుకెళ్ళిపో, నన్ను చంపే అని అడిగారో అదే ఏలియా గారికి అసలు మరణమే లేకుండా ఆయన పరలోక రాజ్యం వెళ్ళాడు అని. హల్లెలూయా. దేవుడు మీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. కొంచెం మనం భయపడతాం. దేవుని వాక్యం సెలవిస్తుంది మనం మనుషులకు కాదంటే భయపడాల్సింది. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. కష్టాలకు, శ్రమలకు, అనారోగ్యాలకు కాదు, వాటికి కాదు భయపడాల్సింది, దేవునికి భయపడాలి. దేవుని యందు భయభక్తుల గురించి వారికి ఏ మేలు కూడా కొద్దిగా ఉండదని. దేవుడు అన్ని విషయాల్లో కూడా వారికి సమృద్ధిగా మేలు చేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తాము, జకర్యా అనే వ్యక్తిని మనం చూస్తాము. జకర్యాతో దేవుడు చెప్పిన మాట, జకర్యా భయపడొద్దు, ఎందుకంటే నీ ప్రార్థన దేవునికి ఏం చేసింది వినపడింది. ఒకవేళ మీరు భయపడుతున్నారేమో, మేమంతా ప్రయాసపడ్డామండి, సంవత్సరం అంతా ప్రార్థన చేస్తాం, అలా ప్రార్థనకు ప్రతిఫలం ఏదంటే దేవుని వాక్యం సెలవిస్తున్నమాట, భయపడొద్దు, దేవుడు మీ ప్రార్థన విన్నాడు, మీ ప్రార్థన దేవుని చేర్చబడిందని. కొన్నిసార్లు మేము దేవునికి కానుకలు ఇచ్చామండి, లేదా ఎంతో భక్తి చేసాం, దేవుని స్తుతించాం, ఎంతో ఆరాధించాం, అందరి పనిలో ముందున్నాం, అన్ని విషయాల్లో దేవుని కోసం నిలబడ్డామండి, కష్టమైన శ్రమైన దేవుని కోసం బ్రతికాం. ఇప్పుడు దాని ప్రతిఫలం ఎక్కడి నుంచి వస్తుందండి? సంవత్సరం ఆఖరికి వచ్చేసాం. అది దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మీరు చూశాడు, ఆయన మీ ప్రార్థన విన్నాడు, ఆయన మీరు చేసిన భక్తిని, మీరు దేవుని కోసం పడిన ప్రయాసం దేవుడు చూశాడు. కాబట్టి మీరు భయపడొద్దు, ఆయన మీ జీవితంలో మేలు చేస్తాడని. ఆయన మేలు చేయి ఉద్దేశిస్తున్నాడు కాబట్టి భయపడద్దు. దేవుని మాట మీద విశ్వాసం ఉంచండి. మనుషుల మాటల మీద కాదు మనం విశ్వాసం ఉంచాల్సింది, దేవుని మాట మీద విశ్వాసం ఉంచండి. బైబిల్లో యాయిర్ అనే వ్యక్తిని మనం చూస్తాము. యాయిరు కుమార్తె మరణకరమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు యాయిరు, ఒక సెంచూరియన్, శతాధిపతి, క్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి సాష్టాంగపడి సాగిలపడి అడుగుతాడు, ప్రభు నా కుమార్తెను స్వస్థపరచమని. క్రీస్తు ప్రభువారు యాయిరుతో పాటు యాయిరు ఇంటికి వెళ్ళడం నడుచుకుంటూ వెళ్తుంటే మార్గ మధ్యలో యాయిరు సేవకులు చెప్పిన మాట, అయ్యా క్రీస్తు ప్రభువారిని ఇంక ఇబ్బంది పెట్టద్దు, నీ కుమార్తె చనిపోయింది అని చెప్పినప్పుడు యాయిరు ఎంతో కృంగిపోయాడు, ఎంతో వేదనలో ఉన్నాడు. ఆ సమయంలో క్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, నా మాట మీద విశ్వాసం ఉంచు, భయపడద్దు, నీ కుమార్తె స్వస్థత పొందుతుందని. నిజంగా మనం చూసినట్టయితే యాయిరు ఆ రోజు దేవుని మాట మీద విశ్వాసం ఉంచాడని. అలా విశ్వాసం ఉంచిన యాయిరు జీవితంలో
క్రీస్తు ప్రభు వారు యాయిరు ఇంటికి వెళ్ళి యాయిరు కుమార్తెని ముట్టి స్వస్థపరిచారు అని. హల్లెలూయా. ఆ కుమార్తె తిరిగి జీవం పొందుకుందని. భయపడద్దు, ఎవరి మాటకి మనుషులు చెప్పే ఏ మాటలకి కూడా భయపడద్దు. దేవుని విశ్వాసం ఉంచండి, భక్తిని విడిచిపెట్టద్దు, ప్రార్థన విడిచిపెట్టద్దు, దేవునితో సహవాసం విడిచిపెట్టద్దు. ఎందుకంటే దేవుడు మీ జీవితంలో మేలు చెయ్య ఉద్దేశిస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. ఏ విషయంలో మేలు చేస్తావు ప్రభు అంటే బైబిల్ ఎన్నో విషయాలు రాయబడ్డాయి. కొన్ని వాటిని నేను చెప్తాను చూడండి. బైబిల్ రాయబడింది. ఎందుకు మనం భయపడకూడదు, దేవుడు ఎలాంటి మేలు చేస్తాడంటే బైబిల్ సెలవిస్తుంది, ఆయన మన ప్రతి శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు కాబట్టి మీరు భయపడొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. నిజమే, కొన్నిసార్లు జీవితంలో ఏదో శాపం మేలుబడి చేస్తుందేమోనండి. మేము అభివృద్ధి పొందకుండా, మేము ఆశ్రదించబడకుండా, ఎంత కష్టపడినా ప్రతిఫలం అనుభవించకుండా ఏదో శాపం మా జీవితంలో ఏలుబడి చేస్తుందేమో అనుకుంటాం. అది బైబిల్ సెలవిస్తుంది, దేవుడు ప్రతి శాపాన్ని కూడా కొట్టివేసేవాడని. హల్లెలూయా. క్రీస్తు ప్రభు వారు శిలువ మీద కొట్టివేసింది కేవలం మన పాపాలు మాత్రమే కాదు, ఆయన ప్రతి విధమైన శాపాన్ని కూడా కొట్టివేశారని. ఏ వ్యక్తి అయితే దేవుని దగ్గరికి వచ్చి తన పాపాలు ఒప్పుకుంటాడో, యేసుక్రీస్తు ప్రభు దేవుడని నమ్మి, నేను చేసిన పాపాల నిమిత్తమే క్రీస్తు ప్రభు శిలువ మీద మరణించారని నమ్మి, తన మనస్సు మార్చుకుని పాపాలు ఒప్పుకొని ఎవరైతే రక్షణ పొందుతారో, నమ్మి బాప్తిజం పొందుతారో, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు వారి పాపాల నుంచి వారిని క్షమించడం, దేవుడు వారి అపరాధాలు క్షమించడం మాత్రమే కాదు, దేవుడు వారి మీద ఉన్న ప్రతి శాపాన్ని, ప్రతి కాడిని కూడా దేవుడు కొట్టివేశాడు అని. హల్లెలూయా. ఒకవేళ ఇప్పుడు దాకా శాపగ్రస్తమైన జీవితమేమో, పాపం చేయడం ద్వారా కుటుంబానికి కానీ, సంఘానికి కానీ, సమాజానికి కానీ ఎటువంటి దీవెనకరంగా లేవేమో. అయితే ఒక వ్యక్తి ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత శాపగ్రస్తంగా ఉన్న అతని జీవితాన్ని, శాపంగా ఉన్న అతని జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అనేక మందికి దీవెనకరంగా, కుటుంబానికి దీవెనకరంగా, సంఘానికి దీవెనకరంగా, సమాజానికి దీవెనకరంగా దేవుడు ఆ వ్యక్తిని మారుస్తాడని. దేవుడు ఆ మేలు మీ జీవితంలో చేస్తాడు అని. హల్లెలూయా. బైబిల్లో రాయబడింది, అలా వచ్చిన వారిని దేవుడు తన స్వాస్థ్యంగా అంగీకరిస్తాడంట, తన సొత్తుగా, తన ఆస్తిగా దేవుడు అంగీకరిస్తాడంట. సర్వ సృష్టి దేవునిదే. కొండలు దేవునివే, లోయలు దేవునివే, సముద్రాలు దేవునివే, ఆకాశం దేవునిదే, అన్నీ దేవునివే. అయినప్పటికీ కూడా దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నీ ఆస్తి ఏది అని అడిగితే దేవుడు చెప్తాడంట, రక్షించబడిన విశ్వాసి, మారు మనసు పొంది బాప్తీసం పొందిన విశ్వాసే నా స్వాస్థ్యము, నా సొత్తు అని దేవుడు చెప్తాడు. ఎంత ఆధిక్యత! దేవుడు మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు, రక్తం పెట్టి కొనుక్కున్నాడు, తన సొత్తుగా మనల్ని అంగీకరిస్తాడు. ఆ మేలు దేవుడు మన జీవితంలో చేస్తాడని. బైబిల్లో రాయబడింది, దేవుడు తన స్వాస్థ్యాన్ని విడిచిపెట్టువాడు కాదని. దేవుడు తన స్వాస్థ్యం మీద వర్షాన్ని సమృద్ధిగా కుమ్మరిస్తాడు. వర్షం అనగా రెండు వాటికి సాదృశ్యం, ఆశీర్వాదము అలాగే ఆత్మ. దేవుడు మనల్ని తన స్వాస్థ్యంగా చేసుకుంటాడు అంటే అర్థం ఏంటంటే తన సొత్తుగా మనల్ని ఉంటాం. తన సొత్తును దేవుడు విడిచిపడ్డు, తన సొత్తును దేవుడు పోషిస్తాడు, తన సొత్తుకు దేవుడు కాపుదలిస్తాడు, తన స్వాస్థ్యం మీద దేవుడు తన ఆత్మ శక్తిని కుమ్మరిస్తాడు, తన స్వాస్థ్యాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అని. హల్లెలూయా. ఆ మేలు దేవుడు మన జీవితంలో చేస్తాడని. మళ్ళీ రాయబడింది, మీరు భయపడొద్దు ఎందుకంటే దేవుడు మీకు సహాయం చేస్తాడు కాబట్టి. ఒకవేళ ఇప్పుడు దాకా ఎవరు సహాయం చేస్తారండి మా జీవితంలో? సంవత్సరం ఆఖరికి వచ్చేసాం, నూతన సంవత్సరంలో ఎవరు సహాయం మాకు ఉంటుందండి? ఎవరు మమ్మల్ని ఉద్ధరిస్తారు? ఎవరు మమ్మల్ని ఆదరిస్తారు? ఎవరి సహాయం వల్ల మేము గొప్ప వాటిని సాధిస్తాం అనే ఆలోచన మీ జీవితంలో ఉంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మీకు సహాయం చేస్తాడని. మన జీవితాలు సుఖంగా వెలిపించుకోవడానికి, మన జీవితాలు ఆనందంగా వెలిపించుకోవడానికి, మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడి సహాయం మనం పొందుకుంటాం. దేవుని సహాయం వల్ల మన ప్రాకారాలు జయిస్తామని, దేవుని సహాయం వల్ల మనం కొండలు సైతం పొడి చేస్తామని, దేవుని సహాయం వల్ల మనం గొప్ప వాటిని సాధిస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంత ఉన్నతమైన సహాయం దేవుడు మీకు ఇస్తాడు కాబట్టి ఆయన సహాయం చేస్తాడు కానీ మీరు భయపడొద్దు. దేవుడు కొనొక పేరు ఎబెనెజరు అని తెలుగులో మనం చూస్తాం. అన్నమాటకి దేవుడు సహాయం చేసేవాడు. ఇట్ వాజ్ ఆల్ గాడ్స్ హెల్ప్. మనం ఇక్కడ వరకు వచ్చామంటే దేవుని సహాయం, ఇంకా ముందుకు వెళ్తామన్నా కూడా దేవుని సహాయమే. హల్లెలూయా. దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టువాడు కాదు కాబట్టి మీరు ఏం చేద్దంటే భయపడద్దు. నీ దేవుడు అనే కనికరం కలిగిన దేవుడు కాబట్టి ఆయన విడువడు, ఎడబాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు జాలిపడతాడు. ఒకవేళ ఎవరు జాలిపడతాడు మా జీవితంలో? ఎవరు మా మీద జాలిపడట్లేదండి, ఎవరు మా మీద కనికరం పడట్లేదు. సొంత బంధువులే, స్నేహితులే, ఇంటి వారే మా మీద జాలిపడట్లేదండి. ఇంకెవరు జాలిపడతారని ఆలోచనలు ఉన్నారా? దేవుడు మీ మీద కనికరం పడతాడు. దేవుడు మీ మీద జాలిపడతాడు. మీ స్థితిని చూసిన దేవుడు, మీ పరిస్థితిని చూసిన దేవుడు ఆయన మీ మీద జాలిపడతాడు. జాలిపడిన దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి. మీ స్థితిని చూసిన దేవుడు, మీ పరిస్థితిని చూసిన దేవుడు ఆశీర్వదించకుండా వెళ్ళడని, మిమ్మల్ని దీవించకుండా, మిమ్మల్ని లేవనెత్తకుండా, మిమ్మల్ని ఆదరించకుండా, మిమ్మల్ని ఓదార్చకుండా, మిమ్మల్ని ఉద్ధరించకుండా, మీకు సహాయం చేయకుండా, మిమ్మల్ని స్వస్థపరచకుండా దేవుడు వెళ్ళేవాడు కాదని. వాడు దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మీ జీవితంలో మేలు చేస్తాడు. ఆయన మీ శాపనాశకరంగా మారుస్తాడు. దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. దేవుడు తన సొత్తుగా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మిమ్మల్ని కాపాడుతాడు, మిమ్మల్ని పోషిస్తాడని. వాడు భయపడొద్దు. అనారోగ్యం బట్టో లేదా శ్రమలు బట్టో అప్పుల బాధలు బట్టో భయపడొద్దు. దేవుడు తోడు కూడా మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. దేవుడు మీ జీవితంలో మేలు చేస్తాడు. ఆయన మనకి సమీపంగా వచ్చినందుగా ఈ లోకంలో ఎవరు కూడా మన సమీపంగా రాలేదని.
దేవుని వాగ్దానం విశ్వసించండి, వాగ్దానం విశ్వసించి భక్తి చేయండి, దేవుని వెతకండి, ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి, దేవునికి ఇచ్చే విషయంలో ముందుండండి, దేవుని కోసం నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. చూడండి. సర్వశక్తివంతుడా, జీవం గల దేవేశ్వర, మీకు వేలాతి వేలాతి వందనాలు యేసయ్య. మీకు స్తుతి స్తోత్రం తండ్రి. ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వేలాతి వేలాతి వందనాలు యేసయ్య. ప్రభువా, మీకు మేలు చేయ ఉద్దేశిస్తున్నాను కాబట్టి భయపడద్దని సెలవిచ్చారా? అవును తండ్రి, ఏదో తెలియని భయం ప్రభు, ఏదో తెలియని ఆందోళన ప్రభు, ఎవరి జీవితం నిలబడి చేస్తుంటే ప్రభు సహాయం చేయండి ప్రభు. ఈరోజు మీరు మాట్లాడినందుకు దేవా మీకు వందనాలు. ప్రభా యేసయ్య, మీరు సెలవిచ్చారు కదా ప్రభు, మనుషుల మాటల మీద కాదు నా మాట మీద విశ్వసించండి. యాయిరు తండ్రి మీ మాట మీద విశ్వాసం ఉంచినప్పుడు ప్రభు, మీ మీద నమ్మకం ఉంచుకున్నప్పుడు ప్రభు అతను స్వస్థపరిచారయ్యా ప్రభు. జకర్యాతో మీరు మాట్లాడారయ్యా, నీ ప్రార్థన వినపడింది కాబట్టి భయపడొద్దని ప్రభు. అవును తండ్రి ప్రభు, మనుషులు మాకేమైనా హాని చేస్తే మా శరీరానికి హాని చేస్తారేమో కానీ ప్రభు, మీరు తండ్రి ప్రభు ఆత్మపైన కూడా అధికారం కలిగిన దేవుడు యేసయ్య ప్రభు. మీ యందు భయభక్తులు కలిగి ఉంచిన వారికి ప్రభు, మీకు భయపడే వారికి ప్రభు ఏ మేలు కొద్దువేంటని సెలవిచ్చిన దేవా మీకు వందనాలయ్యా. మాకు అన్ని విషయాలు సమృద్ధిగా మేలు చేసే దేవా మీకు వందనాలయ్యా. మమ్మల్ని శాపగ్రస్తమైన మా జీవితాన్ని ప్రభు ఆశీర్వాదకరంగా మారుస్తున్నందుకు దేవా మీకు వేలాతి వేలాతి వందనాలు యేసయ్య. మమ్మల్ని మీ సొత్తుగా మీ స్వాస్థ్యంగా చేసుకున్నందుకు దేవా మీకు వేలాతి వేలాతి వందనాలు యేసయ్య. ప్రభు మమ్మల్ని మీ స్వకీయ సంపాద్యంగా అంగీకరించినందుకు దేవా ప్రభు మీకు వేలాతి వేలాతి వందనాలు యేసయ్య. మీకు స్తుతి స్తోత్రం తండ్రి. మాకు తోడుగా ఉన్నందుకు ప్రభు, మమ్మల్ని విడిచిపెట్టినందుకు దేవా మీకు వేలాతి వేలాతి వందనాలు యేసయ్య. మేము ప్రాకారాలు చేయించడానికి ప్రభు, కొండలు సైతం పొడి చేయడానికి ప్రభు మాకు మీ సహాయం అందిస్తున్నందుకు దేవా మీకు వందనాలు యేసయ్య. ప్రభు ఈరోజు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారు ప్రభు, వారి జీవితంలో మేలు చేయండి అయ్యా. ఏ చోట ప్రభు యేసయ్య ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతుందో ప్రభు వారిని ముట్టండి, స్వస్థపరచండి. అప్పులు బాధలు కూరిపోయి ఉంటే లేవనెత్తండి అయ్యా ప్రభు. ఆత్మీయ విషయంలో వెనకబడి ఉంటే ప్రభు తిరిగి వారి అవిశ్వాసాన్ని బాగు చేయండి, ఆత్మలో బలపెట్టండి అయ్యా ప్రభు. అన్ని విషయాల్లో వారి జీవితంలో సమృద్ధిగా మేలు చేయండి అయ్యా, తృప్తిపరచుకోండి దేవా. బ్రతిమాలుకుంటున్నాం యేసయ్య. ఈరోజంతా మీ సహాయం వారికి దయచేయండి, వారు ఆదరించండి, ఓదార్చండి ప్రభు, ఉద్ధరించుకోండి దేవా. వాళ్ళు ప్రతిమాలుకుంటూ ప్రభు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. God bless you. God bless India.